హే, దిస్ ఇస్ శ్రేయ. సారీ, మీ పేరు మర్చిపోయాను. వాట్స్ యువర్ నేమ్? పర్లేదు చెప్పండి. నా పేరు అదే మీ మామ్ నంబర్ ఇచ్చారు ఒకసారి మాట్లాడమని. ఓ ఓకే. సో యుఎస్లో ఉంటారంట కదా? మా అన్న చికాగోలో ఉంటాడు. మీరెక్కడ ఉంటారు అండ్ ఏం జాబ్ చేస్తుంటారు? నేను ఉండేది ఆస్టిన్లో అండ్ పనిచేసేది ఒక పెద్ద కంపెనీకి. ఓ ఓకే. మా అన్నయ్యకి రీసెంట్గా గ్రీన్ కార్డ్ వేసారంట. వాడేదో ఇండియా వస్తున్నాడంటే పనిలో పని నా పెళ్ళి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు మా వాళ్ళు. ఓ అవునా? ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు కూడా ఈ జాబ్లో గ్రీన్ కార్డ్ సెటిల్మెంట్ ఉందా? యా, గ్రీన్ కార్డ్ అయితే ఉంది. గ్రీన్ కార్డ్ ఉందా? క్రేజీ కదా. అయ్యో, మీకు నైట్ అవుతున్నట్టుంది. మీరు పడుకోండి, అత్తమ్మ గారితో నేను మాట్లాడతాను ఒకసారి. అండ్ ఇది నా నంబరే, సేవ్ చేసుకో. ఫ్రీ ఉన్నప్పుడు టెక్స్ట్ చేయి. సరే ఉంటాను. బాయ్, గుడ్ నైట్. హలో, కంగ్రాట్స్ రా. అమ్మాయి వాళ్ళకి మన సంబంధం ఓకే అయిందంట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ రా. పార్టీలు ఏం చేసుకుంటావో ఇప్పుడే చేసుకో, తర్వాత వీళ్ళు మనం ఏం చేసుకునివ్వర్రా. అలాగే చెప్తారు మీరు. కంగ్రాచులేషన్స్ మరిది గారు, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మీ అన్నయ్య మాటలు ఏం పట్టించుకోకు. నేనైతే పిచ్చ హ్యాపీగా ఉన్నాను నీ పెళ్లి సెటిల్ అయిందని. ఇక నుంచి నేను షాపింగ్ స్టార్ట్ చేసేయచ్చు, పెళ్లి పనులు మొదలెట్టచ్చు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు అదే మీ అన్నయ్య. ఒక్క నిమిషం ఉండు, మావయ్య గారికి ఇస్తున్నాను ఫోన్. విన్నావు కదరా, ఎప్పుడు వస్తున్నావు చెబితే ముహూర్తాలు పెట్టించాలి. మరి నాకు ఈ పెళ్ళంటే భయంగా ఉంది నాన్న. ముందర అన్నీ భయంగానే ఉంటాయిరా. పోను పోను అన్నీ మనమే అలవాటు చేసుకోవాలి, భరించాలి, తప్పదు. మరి నేను ఈ సంబంధం మీద అంత కాన్ఫిడెంట్గా లేను నాన్న. పెదవాలోచనలు ఏం పెట్టుకోకు, అన్నీ పెళ్ళయ్యాక అవే సెట్ అవుతాయి. ఈ లవ్వు గివ్వు అన్నావు కదా, అదేదో ఈ అమ్మాయితోనే చూసుకో. సరే ఉంటానులే. ఈ విషయం అందరికీ ఫోన్ చేసి చెప్పాలి కదా. బాయ్, జాగ్రత్తగా ఉండు. ఈ ప్రొఫైల్ ఆల్రెడీ రిజెక్ట్ చేసిన, మళ్ళీ ఎందుకు వచ్చింది? హే రిజెక్ట్. ఈ ప్రొఫైల్ ఏదో బాగుంది కొంచెం, ఇదంతా కాస్ట్ లేదు. రేయ్, సిగ్గుందారా? దేనికిరా? 2 ఏళ్ళైంది నన్ను గొక్కబట్టి అమ్మాయిల్ని, ఒక్కతి బట్టలు ఇప్పటిదాకా నీ ముఖానికి. వస్తారా? టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఒక్కరు కాదు, ఒకటేసారి 10 మంది వస్తారు. గోకి నీకు ఏళ్ళు వస్తున్నాయి తప్ప ఏనాడైనా ఒక్క అమ్మాయి ఇంటికి వచ్చిందారా? నీకు గోకుతుంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారా? సిగ్గులేదారా? ఎరా క్యూట్ బాయ్, డల్లున్నావే? పెళ్ళి ఫిక్స్ అయిపోయిందిరా. కంగ్రాట్స్ మామా. పోన్లే. అరే, నేను టికెట్లు చూసి పెడతాను. టికెట్స్ బుక్ చేసుకోవాలి. మనం భరత్ ప్రిపేర్ షాపింగ్ చేసుకోవాలి. ఆ మైపాల్ గారు మాత్రం అస్సలు విలువద్దురా వాడిని. రేయ్, ఏంద్రా వాడు ఇట్లా తాగుతుండు? అరే, అంత ఫాస్ట్గా తాగితే అంతే ఫాస్ట్గా పైకి పోతావు. జర మెల్లగా డ్రైవ్ చేయి నీ బండిని. నువ్వు చెప్పింది కరెక్టేరా. పిచ్చి లేసిపోతుంది, డ్రైవ్కి వెళ్దాం దా. వీడికి ఇట్లా అర్థమైందా? ఏదో రారా పోదాం పద. రే, నాకు కొంచెం లైఫ్ లో స్పేస్ కావాలనిపిస్తుందిరా. ఓకే, వెనక పోయి కూర్చుంటా. మామా లెట్స్ గో. మంచి మనిషి మెలోడీ సాంగ్స్ పెట్టరా. ఏం పాటలు రా? ఏందిరా ఏడుపు కొట్టు సాంగ్స్? నీకేమైనా బ్రేకప్ అయిందారా? పెళ్లి సెట్ అయిందిరా? మార్చు. మంచి హవా సాంగ్స్ పెట్టంటే అయినా అప్పటికెళ్ళి చూస్తున్నారా నిన్ను. మందు దాయి కూడా ఫుల్ డల్ ఉంటున్నావు. ఉన్నావు ఎమోషనల్ అయ్యి అడ్డమైన పోస్టులు ఇన్స్టాలో పెట్టి మమ్మల్ని ట్యాగ్ చేసినావు అనుకో కొడుక, చెప్తున్నా. అరే, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా. అమ్మాయిలు చెప్పే మాట నువ్వు చెప్తావు బే, మూసుకొని చేసుకో. పోబే, అబ్బాయిలు చెప్పకూడదారా? అరే రే, కార్లో కాకరా నాయన, నీకు దండం పెడతారా? దీనికి పోతే సరిపోతుంది. ఇటు పక్క పెద్దగా షుగర్ పేషెంట్ అవుతారు. ఈ టైంలో అంటే మామ మెక్డికో గ్యాస్ స్టేషన్ పోవాలి. అరే, అక్కడ దాంట్లో ఆపేసి అయిపోయి. అరే ఏందిరా ఇది అప్పటి నుంచి గుచ్చుకుంటుంది? ఇదా మ్యాజిక్ క్యాండిల్ మామ. కిరంగన్ బర్త్డే కోసం అని కొన్నా. వాడు పార్టీ అన్నాడు. నేను క్యాండిల్ వదిలేసి కేక్ కూడా తిన్నా. ఆ కేక్ తిన్నందుకే రా నీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. నేను ఇంకా నువ్వు చేసి చికెన్ కనుక్కున్నానా?
Excuse me, the store is about to close. Please, very urgent. I need to pee. But the restroom is for customers only. I pay to pee. రేయ్ ఇదేమన్నా సులభ కాంప్లెక్స్ అనుకున్నావారా? హీస్ అ షుగర్ పేషెంట్, సో ప్లీజ్ అలౌ హిమ్. Okay, yeah. ఎల్లు కంపు చేయకుండా వెళ్ళు, నీకు దండం పెడతా ప్లీజ్. అమ్మాయి నచ్చలేదని అమ్మకెందుకు చెప్పలేకపోతున్నావు? పిరికేదా మళ్ళీ నీ మొక్కని స్కై డైవింగ్. తాగున్నావు, ఇదే టైం అమ్మకు ఫోన్ చేసి చెప్పు అమ్మాయి నచ్చలేదని. లేదు, ఆ అమ్మాయికే చెప్పు నాకు నువ్వు నచ్చలేదని. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి అంది కదా. నాకు నువ్వు నచ్చలేదు. డోంట్ కాల్ మీ అగైన్. బాయ్. ఈ ధైర్యమే నాకు నచ్చింది. సూపర్ సూపర్ రా నువ్వు. డిస్కవరింగ్ మై సెల్ఫ్. ఇంత ఇందాక డైలాగ్ బాగుంది, ఇన్స్టాగ్రామ్లో పెడదాం. డిస్కవరింగ్ మై సెల్ఫ్. నన్ను నేను కనుక్కుంటున్నాను. మన ఎదవాళ్ళని కూడా ట్యాగ్ చేద్దాం. పోస్ట్. ఇది కూడా ఆఫ్ అయిపోయింది. మన లైఫ్ లాగే పెద్ద తేడా లేదు. ఏం పోస్టులు, ఏం ట్యాగ్లు ఇవి? రేయ్ ఏమంటేమైనా పోస్ట్ ట్యాగ్ చేస్తున్నారు నన్ను, అది కూడా ఒక బాత్రూమ్ సెల్ఫీలో. ఈ హ్యాష్ ట్యాగ్ ఏంట్రా? నన్ను నేను కడుక్కుంటున్నా, ఇదొక హ్యాష్ ట్యాగ్ ఆరా? నన్నెందుకు ట్యాగ్ చేస్తున్నా? నిన్ను కడుక్కుంటే అన్టాగ్ చేయి. నీ ఫోన్ ఏది? ఐ మీన్ డిస్కవరింగ్ మై సెల్ఫ్ మామా. బాత్రూమ్ లో నన్ను నేను కనుక్కున్నాను. దీంట్లో అంత అర్థం ఉందా? వాటర్ ఇస్ సో టేస్టీ. అండ్ తాగుందా అనుకోకు. తాగే ఉన్నావు నువ్వు, ఏం పంట చేస్తున్నావు? కానీ యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ యువర్ స్మైల్ ఇస్ మ్యాజిక్. చాలా క్రేజీ స్మైల్ అది. అండ్ ఐ యామ్. ఇంకా చాలు పద. థ్యాంక్ యూ అక్క. అండ్ సారీ. నువ్వేంద్ర మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఒకటి నువ్వు ఇంత తాగి ఇంత తూలి కూడా మళ్ళీ బండి నడుపుతా అంటున్నావు. నువ్వు కూర్చో, నేను నడుపుతా. బా ఏం చిల్లర తాగబోతేనరా పెడితే. చిచ్చి ట్యాప్ వాటర్ తాగి టేస్టీ అంటున్నావు. ఇన్స్టాగ్రామ్లో అడ్డమైన హ్యాష్ ట్యాగులు పెట్టిన ట్యాగ్ చేస్తుండ్రు. నేనైతే వెంటనే కాల్ చేసి చెప్తున్నా ఆంటీకి, వీడికి పెద్ద తాగు. ఈ వేస్ట్ సంగతి నాకు తెలుసురా. నువ్వు ముందైతే ఇంటికి పోని ఆడ చెప్దాం మన సంగతి. అరే కీసివురా. వాడిని బంధిస్తాడు, నువ్వే పాకెట్లు ఎత్తుక్కో. అరే కీస్ కనిపిస్తలేవురా. నాకు కూడా కనబడతలేవురా. ఆయన కీస్ లేకపోవడం ఏంది? చక్కగా ఎత్తుకు. నా ఫోన్ కూడా కనిపిస్తలేరా. ఇందాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని బాత్రూంలో పెట్టా. అంటే కేసు ఫోన్ తీసుకునేటప్పుడు పడిపోయింది. రే ఇంత పెద్ద పంచ్. నీకు ఈ టైంలో కూడా ఎట్లా స్వైప్ చేయబుద్ధి అవుతుందిరా? ఖాళీగా ఉన్నాం కదరా, ఏం చేస్తాను చెప్పు. రే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇద్దాం పదండ్రా. ఇద్దాంరా, 2 రోజులు ఉంచుకుని డీలక్స్ ఇచ్చిద్దాం. నువ్వు పోనీ అంకుల్. పోనీయానా? క్రేజీగా ఉంది కానీ మనకు సెట్ అవ్వదు. బా మస్తు ఫాస్ట్ ఉంది. మామా ఫోన్ ఏదిరా? ఏం ఫోన్ రా అసలు? ఎంత బార్రా నువ్వు. పోయి నీ ఫోను కీస్ తెచ్చుకోపో. అని ఆ గ్యాస్ స్టేషన్లో మర్చిపోవచ్చు. గ్యాస్ స్టేషన్లో మర్చిపోవడం ఏందిరా? తాగి నడిపినారా? బ్లడీ డ్రంక్. ఎవడరా తాగింది? నువ్వురా తాగుబోతు.
ఎక్కడుందా చెప్పరా, నేను తెచ్చుకుంటా. అదే ఆ లేన్ స్టార్టింగ్లో మన మెక్సికన్ మామ గ్యాస్ స్టేషన్లో తాగేది మళ్ళీ మమ్మల్ని అనేది. రే ఆ స్వైపింగ్ ఏదో నా రూమ్ బయట చేసుకోపో. ఓబే ఇక్కడ నాకు మంచిగా వాస్తు కలిసి వచ్చిందిరా. రే ఎక్కడికి? నాకు కావాల్సింది తెచ్చుకోవడానికి. సర్లేగా నష్టపడి థమ్స్అప్ దే. ఐ మెంట్ డిస్కవరింగ్ మై సెల్ఫ్ మామా. అబ్బో బాత్రూంలో నన్ను నేను కనుక్కున్నాను. కన్నా ఏం చేస్తున్నా? నిన్న స్టోర్లో ఒక కస్టమర్ తన బిలాంగింగ్స్ మర్చిపోయాడు మా #X వాడి వెతుకుతున్నా. ఆశానా? ఆశ ఎవరు? ఆశ కాదమ్మా, నీకు చెప్పినా అర్థం కాని భాష. వదిలే. కొత్త స్టోర్ అంటున్నావు, మళ్ళీ కొత్త జాబ్ చూసుకున్నావా? సీనియర్ అన్న వల్ల ఒక పార్ట్ టైం వచ్చిందని చెప్పా కదమ్మా, అది ఇదే. ఎన్ని జాబ్స్ మారుతావే బాబు, అయినా నీకు భూదేవికున్నంత ఓర్పు ఉందే బాబు. అలాగే ఈ సెమిస్టర్ ఫీ కూడా మోస్ట్లీ నేనే కట్టేసుకుంటా అమ్మా. అయినా లాస్ట్ ఇయర్ ఆ వైజాగ్ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళుంటే నీకు ఇప్పుడు ఇన్ని బాధలు తప్పేవి కదా. వాళ్ళు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ. నీకు తెలుసు కదా, మీ ఆయనలాగే నాకు ఇంకొకరి కష్టం మీద బ్రతకడం ఇష్టం లేదు. అయినా నా కష్టాన్ని రెస్పెక్ట్ చేయని వాడు నాకు వద్దాం. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి కలిసినప్పుడు ప్రేమగా కనీసం ఒక చాక్లెట్ కూడా కొనియని వాడు ఏం హస్బెండ్ మెటీరియల్ అవుతాడు చెప్పు. నాకు పార్ట్నర్గా వచ్చేవాడికి ఆకాశం అంత ప్రేమ ఉండాలి. సర్లే, ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు, అన్నీ మీ నాన్న పోలికలే వచ్చినాయి. ఇంతకీ కొత్త జాబ్ అన్నావు, అదెక్కడ? ఇక్కడే ఒక గ్యాస్ స్టేషన్లో. అయ్యో అక్కడెందుకే? ఇక్కడైతే డబ్బులు ఎక్కువ ఇస్తారమ్మా. అది కాదు కన్నా, అక్కడంత సేఫ్ కాదంటారు కదా అందరూ. నువ్వు అవేం పట్టించుకోకన్నా, మీ అమ్మని ఇలాగే చెప్తుంటుంది. కానీ కారణం ఏదైతే ఏంటి, కష్టపడడం ముఖ్యం. నువ్వు అదే చేస్తున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మనం కూడా మన కష్టాన్ని రెస్పెక్ట్ చేసి వాళ్ళనే తెచ్చుకుందాం, సరేనా? సరేనా అన్న, నేను మళ్ళీ చేస్తా. ఎవరో కస్టమర్ వచ్చినట్టున్నాడు. నువ్వు జాగ్రత్త మరి. ఓకే బాయ్. బాయ్. Have a very beautiful smile, and your smile is magic. Hey, my friends told me I forgot my keys and phone here. Did you see it anywhere? ఇష్టం వచ్చినట్టు తింటారు, ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తారు. ఇదేంద్రా ఈ చికెన్ తీయగుంది? సాల్ట్ అనుకుని షుగర్ వేస్తే అట్లే ఉంటది. ఇంట్లో సాల్ట్ ప్యాకెట్ అయిపోయిందిరా. సాల్ట్ అయిపోయిందా ఇంట్లో? మరి పోయి తెచ్చుకోవాలి. నేను తెస్తా. వీడేంద్రా పని చేస్తా అంటుండు. తాగిండా? హాయ్. హాయ్. అరే నా చేయి స్ప్రెయిన్ అవుతుందిరా, ఇంట్లో బెంగే ఉందా? లేదురా. బూతులొద్దు, నేను తెస్తా. పక్క తాగండి, పక్క తాగండి, లేకపోతే వీడు పని చేయడమే. తెచ్చేసిన డాక్టర్ బాబు. అయినా చిన్నప్పుడు ఎందరి మీద రాళ్ళేసి కొట్టినవరా, అందుకే నీకు ఇప్పుడు చైన్ వస్తుంది. అదే నీ తల మీద వేసుంటే నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు. ముందు రాయి ఫస్ట్. నీకు తల ఉంటాయి కదా, నేను రాయను పో. కానీ మామయ్య వెదర్ చాలా బాగుందిరా. ఒక్క బియర్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది రైటానికి. ఇంట్లో తాగుదామంటే బియర్లు కూడా లేవురా. ఏం చేద్దాం, మన పరిస్థితి అట్లుంది. మీరు అనుకుంది కరెక్టే, నేనే తెస్తా. వామ్మో, మనం ఖచ్చితంగా వీని పేరు మీద ఒక డెలివరీ సర్వీస్ ఓపెన్ చేద్దాంరా. ఓపెన్ చేసినా మళ్ళీ డ్రైవర్లు పెట్టుకుంటారా డెలివరీ సర్వీస్? ఏం చేద్దామంటావు మరి? అప్పటిదాకా ఏం చేస్తాం, డోర్ ఓపెన్ చేయి. ఈ టైం వేస్ట్ అయితే లోపల చేద్దాం. అవును, మీ అమ్మాయి తెలుగో కదా, ఎలా తెలుస్తుంది? ఐడియా, ఫోను ఏరోప్లేన్ మోడ్లో పెట్టి కాల్ చేద్దాం. అరే ఎన్ని బీర్లు తాగుతారా? సర్లే
ఒక కేసు తీసుకున్నాలే. నాకేం వద్దురా, నేను బియర్ తాగా కదా. అసలుకే మనం క్రికెట్కి పోవాలి అండ్ మన జిమ్ బాడీ. బ్యాగ్ ఏమైనా కావాలా? ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను. మీరు తెలుగు వాళ్ళ? యా. ఓ, అస్సలు అనుకోలేదు మీరు తెలుగు అని. మీకు ఎలాగో తెలుగు అర్థం కాదు కదా అని నేను ఏదో ఫోన్ మాట్లాడుతున్నా. సో ఎక్కడుంటారు? ఇక్కడే రౌండ్ రాక్ లో ఒక 20 minutes డ్రైవ్. నేను కూడా ఇక్కడ 5 minutes రేడియస్ లో ఉంటాను. రివార్డ్స్ పని చేయట్లేదా? అది తెలీదు, మీ నెంబర్ చెప్పండి, ట్రై చేస్తాం. 425-678. ఓ యా, ఇట్స్ డన్. ఆసమ్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఇదిగోరా బియర్లు, తాగి చచ్చిపోండి. ఇడు రోజు రోజుకి మన ఇంటికి డెలివరీ బాయ్ అయిపోతుండ్రా. అరే స్మోక్స్ కూడా అయిపోయినారా? అడిగితే ఏమైనా ఫీల్ అవుతాడంటావారా? స్మోక్స్ అయిపోయినాయా? ముందే చెప్పవారా? ఆహా, వాడ్రా, వాడు ఫ్రెండ్ అంటే. చూసి నేర్చుకో. ఛీ. హాయ్, మార్ల్బరో లైట్స్. స్మోక్ చేస్తారా? చిచి, ఇది మా యాదవాళ్ళకి. ఓకే. ఓ, అయినా క్రికెట్కి వెళ్ళలేదా? అసలుకే మనం క్రికెట్కి పోవాలి. క్రికెట్కే వెళ్తున్నా ఇప్పుడు. మా స్మోక్ చేసే వాళ్ళు గ్రౌండ్లోనే ఉన్నారు. వేరేదేపో. వీకెండ్ ఒకటే ఆడతాను నేను వాళ్ళతో. ఐ అవాయిడ్ దమ్, యూనో. నాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ ఊరికే నన్ను రన్అట్ చేస్తుంటారు. పాథెటిక్ ఫెలోస్. రివార్డ్స్ పని చేయట్లేదా? మీ నెంబర్ చెప్పండి, ట్రై చేస్తా. 425-678. యా, ఇట్స్ డన్. సరే. అవును, మీరు రోజు ఇక్కడే వర్క్ చేస్తారా? లేదు, వెన్స్డే అండ్ సండే మాత్రం ఆఫ్ నాకు. ఓ, ఇలా ఒక్కదానివే గ్యాస్ స్టేషన్లో కష్టంగా లేదా? లేదు, అయినా తప్పదు కదా. పైగా నేనేమంత కష్టంగా ఫీల్ అవ్వట్లేను. దీనికి ముందు కూడా వేరే చోటు చేశా, కానీ దాంతో కంపేర్ చేస్తే నాకు ఇదే పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఉంది. నేనే మీ పొజిషన్లో ఉంటే ఇన్స్టాగ్రామ్లో నా మూడ్ డిస్క్రైబ్ చేస్తా. ఏం పోస్ట్ పెట్టేవాడినో తెలుసా? #found something that makes me happy అని. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండి. సెల్యూట్ ఏం వదిలే, కానీ మీరెక్కడ జాబ్ చేస్తారు? యాజ్ ఎక్స్పెక్టెడ్, సాఫ్ట్వేర్. ఎందుకంత డల్గా చెప్తున్నారు? మీరేమనుకోకపోతే ఒకటి అడగొచ్చా? ప్లీజ్ అడగండి. మీకు ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉందా? దిస్ ఇస్ శ్రేయ. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు కూడా ఈ జాబ్లో గ్రీన్ కార్డ్ సెటిల్మెంట్ ఉందా? లేదు, బట్ తప్పదు కదా. యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకటి చెప్పొచ్చా? చెప్పండి. ప్రాబబ్లీ యూ షుడ్ ఫైండ్ సంథింగ్ దట్ రియలీ మేక్స్ యూ హ్యాపీ. ఇప్పుడు నిజంగానే ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకోవచ్చు. కరెక్టే అండి, బట్ అంత ఈజీ కాదు కదా. బట్ ఐల్ ట్రై. థ్యాంక్ యూ. నాకు టైం అవుతుందండి క్రికెట్కి. ఐల్ సీ యూ లేటర్. బాయ్. బాయ్. జాబ్లో గ్రీన్ కార్డ్ సెటిల్మెంట్ ఉందా? మీకు ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉందా? అయితే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, అవసరమేరా. ఇంట్లో పేస్ట్ అయిపోయింది. ఇంట్లో మిల్క్ అయిపోయినారా? దీనమ్మ, ఈ రిమోట్లో ఎప్పుడు బ్యాటరీలు పనిచేయవు. ఛ! ఏ ఒక అరగంట ఆగి వస్తాయి. అప్పటిదాకా టిండర్ చూసుకో. అరే అకౌంట్ బ్లాక్ అయిందిరా. అరే నా తీరే మారే నేడిలాగా దీన్నే ప్రేమంటారా? నా లోకంలో మెరిసే వెలుగిలాగా తెచ్చిందా ఈ సితారా? ఎప్పుడు కనని ఆనందం కోసం నే వెతికానా? అది నాలోనే ఉందని మరి
చూపించేనా ఎవరు ఇవని ఓ స్నేహం నాకిప్పుడే దొరికేనా నేనెప్పుడు వెతికిన తీరం మరి తన చిరునవ్వేనా దూరంగా ఉన్నా తనతో ఉన్నానా నన్నే నేనే కొత్తగా కలిసానా అబ్బా ఈ ట్యూస్డే రోజు 1+1 ఆఫర్ అని తింటే ఇదేరా బాధ. టైంకి ఇది కూడా ఉండదు. ఈ మంత్ నాకు స్ప్లిట్ ఎందుకు ఎక్కువ వచ్చింది? అరే ఇంట్లో టిష్యూస్ అయిపోయినారా, మీరేం పట్టించుకోరారా? రై పెద్ద బ్యాగ్ తెచ్చారా? అరే వినపడుతుందారా, ఇంట్లో టిష్యూస్ అయిపోయినారా? అయితే ఏంట్రా వెళ్ళిదేవా? హాయ్ ఈరోజు వెన్స్డే మనకు ఆఫ్. వీడి ముఖానికి ఇది కూడా ఇప్పుడు వెళ్ళారా మరి? ఏముంది పోయి నీ క్యూట్ టెండర్ స్వైప్ చేసుకోపో. ఇంకేం చేస్తాం, వాటితో అడ్జస్ట్ అవుతాం. ఇవాళ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, మంచిగా చూసి బార్లో తాగి ఇంటికి పోదాం. అరే చల్ ఆపండ్రా, ఇప్పుడు తాగుడేనారా? ఫస్ట్ బండి సీదా కాస్కోని, నాకు ఎగ్ మిల్క్ వాటర్ ఇవన్నీ కావాలి. కాస్ట్కి వెళ్ళాలంటే గ్యాస్ ఉండాలి కదా నాన్న, ముందు గ్యాస్ కొట్టియాలి. సరే ఆ లెఫ్ట్ దాంట్లోకి. అరే ఈ రైట్ కిందకి పోతున్నావు రా, దీంట్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అన్న నీకు పైసలు బాగా ఎక్కువైనారా ఈ మధ్య? $5 సేవ్ చేయడం కోసం 5 miles పోతారా బ్లడీ ఫూల్. అరే మామా ఈ మాస్టర్స్ పవర్ గుర్తుందారా? ఇప్పుడు ఆ సైంటిస్ట్ గురించి ఎందుకురా? అది పెళ్లి సెట్ అయినట్టుందిరా తనకి. బ్రైట్ టు బి అని హ్యాష్ పెట్టిందిరా ఇన్స్టాగ్రామ్లో. దాన్ని ఎవడు చేసుకుంటుండ్రా అసలు ఇప్పుడు? ఎందుకురా ఏమైంది? నీకు గుర్తుందా, గ్రీన్ హ్యాండిల్ ఉంటే ఎకో ఫ్రెండ్లీ అనుకుని నా కార్లో డీజిల్ కొట్టింది దొంగముండ. దెబ్బకి దాంతో రిలేషన్ నా కారు రెండు చచ్చిపోయింది. మంచి పని అయింది. ఏంది వీడు ఇంకా వస్తలేడు? అవును ఏమైంది ఇంకా వస్తలేడు? రేయ్ వాడు ఇదే కాసుకో అనుకుంటున్నా, అన్ని ఇందా కొంటుండు. ఓ పెద్దనా నీకైనా పిచ్చిలేసిందారా? ఇంటి పక్కన కాసుకో పెట్టుకుని ఏంద్రా నువ్వు? ఇదేమైనా నీ మామ గ్యాస్ స్టేషన్ అనుకుంటున్నావా? మెక్సికన్ మామ గ్యాస్ స్టేషన్. ఇది మర్చిపోయారు, ఈ ఒక్కదాని కోసం మళ్ళీ వస్తారని. థ్యాంక్ యూ. నేను మళ్ళీ మళ్ళీ వచ్చేది వీటి కోసం కాదు. ఇట్రారకుండిగా. అరే నువ్వు రోజు మా గ్రాసరీ తెచ్చేది అమ్మాయిని కలవడం కోసమారా? నీకు పెళ్లి సెట్ అయింది కదా, రెస్పాన్సిబుల్ ఫెలో అవుతున్నావు, రోజు ఈ వింబార్ పనులు చేస్తున్నావు అనుకున్నా. ఇదా నువ్వు చేసేది? ఇందుకే నాకు ఎక్కువ అవుతున్న ఎస్పెట్ల పైసలు నేను అస్సలు గట్ట. అమ్మాయి నచ్చిందని మాట్లాడుతున్నా, తప్పేంటో నాకు అర్థం కావట్లా. తప్పేంటా? నీకు మ్యాచ్ సెట్ అయిందిరా, ఇంకో నెలలో నీకు పెళ్ళి ఉంది ఇండియాలో. రే నువ్వు ఎప్పుడెప్పుడు వస్తే పెళ్లి చేద్దామని ఎయిర్పోర్ట్లో టెంట్ వేసుకొని నీ వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు. నువ్వు చేసేద్దామా అన్ని ఈ పనులు అవసరమా? అయితే ఏంట్రా, నాకు ఈ అమ్మాయి అంటేనే ఇష్టం. సర్లే మనం పోదాం పారా. అయితే ఏంట్రా, నాకు ఈ అమ్మాయి అంటేనే ఇష్టం. ఏమడ్డేమైనా పోస్ట్ ట్యాగ్ చేస్తున్నా నన్ను? ఈ హ్యాష్ ట్యాగ్ ఏంట్రా? నన్ను నేను కడుక్కుంటున్నా, ఇదొక హ్యాష్ ట్యాగ్ ఆరా? మెసేజ్లు పోతలేవు, కొంపదీసి బ్లాక్ చేసిందా? డేట్ ఎంతరా ఈరోజు? March 5th. ఈయనకేదో గుర్తొచ్చిందిలే, లైట్ తీసుకో, నువ్వు స్క్రోల్ చేసుకో.
హే హలో. రివార్డ్స్ పని చేయట్లేదా? నేను చేసేసాలే, ఇట్స్ డన్. కూల్. అయినా ఇది నీకోసమే. వాట్? నాకెందుకు? హ్యాపీ బర్త్డే ఏమి. థ్యాంక్ యూ. నీకెలా తెలిసింది? ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల. సోల్డ్ ఎర్త్ ఎవరు? ఈరోజు డేట్ ఎంత? మార్చ్ 5th. నా బర్త్డే అని కాదు కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. మళ్ళీ ఇవాళ ఇలా వస్తావు అనుకోలేదు. చెప్పా కదా, నేను మళ్ళీ మళ్ళీ వచ్చేది వీటి కోసం కాదు. సో నాకు ఎన్నిసార్లు వచ్చినా సరిపోదు. అయినా మళ్ళీ మళ్ళీ రావడం కష్టంగా లేదా? లేదు, పైగా నేను ఏం కష్టం ఫీల్ అవ్వట్లేదు. సరే జాగ్రత్త మరి. బాయ్. బాయ్. నా బర్త్డే అని కాదు కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు మీ. పిచ్చోడా ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయి స్మైల్ మామ, ఏదో మ్యాజిక్ ఉంది దానిలో, అదే చూస్తున్నా. నాకేం కనబడట్లేదే. నీకురా టిండర్ బగ్? నాకు కూడా ఏం కనిపిస్తలేదురా ఇక్కడ. ఆ మ్యాజిక్ నాకే కనిపిస్తుందిరా. మ్యాజిక్? ఇప్పుడు నీ మ్యాజికల్ ప్రొఫైల్ మీ ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంట్రా మరి? ఏముంది, వావ్ వాటే మ్యాజిక్ అంటారు. కరెక్టే, అదే కనుక్కొని వస్తా. పోరాడు మస్తు హుషారైంది. అమ్మా. చెప్పు నాన్న. ఏంటి అమ్మాయితో మాట్లాడలేదంట? నెంబర్ సేవ్ చేసుకున్నావా లేదా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఏంట్రా వేషాలా? ఇప్పుడు చెప్తావేంటా అన్నమాట? పెళ్లి తర్వాత చెప్పాల్సింది ఇప్పుడే చెప్తున్నా. తాగున్నావా ఏంటి? రే పెద్దోడా. ఏమైందమ్మా? చూడు తమ్ముడు ఏదో తాగినట్టున్నాడు. ఏహే, నేను తాగలేదు. అయినా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నాకు ఈ అమ్మాయి నచ్చలేదని. ఈ అమ్మాయికి ఏం తక్కువ? అందంగా ఉంది, మీ పేరు చాలా బాగుంటుంది, ఇంకేంటి ప్రాబ్లం? అమ్మాయి అందంగా ఉంటే చాలా, నాకు నచ్చక్కర్లేదా? అంటే నువ్వు జస్ట్ వదినని అందంగా ఉన్నదని పెళ్లి చేసుకున్నావు అనమాట. నచ్చి కాదా? అయినా మా పేరు బాగుంటుందని నువ్వెలా చెప్తావురా? మేము కలిసి ఫోటో కూడా దిగలేదు. మీ తమ్ముడు ఏం చెప్పాలనుకుంటున్నాడో కొంచెం వినండి. అమ్మాయి అందంగా ఉంటే సరిపోదు కదా, ఒకరికొకరు నచ్చాలి కూడా కదా. అరే నాన్న, వాళ్ళు ఎక్కువ కట్నం కూడా ఇచ్చుకుంటారంట, ఆలోచించు. అమ్మా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? వాళ్ళు ఇచ్చే కట్నం నాకు మన ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ కాదు. ఒక డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ ఒక అబ్రాడ్లో ఉండే అబ్బాయికి ఆ కట్నం ఎందుకు ఇస్తారో నీకు తెలుసు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అలా అని అందరూ అలా ఉంటారని కాదమ్మా, కానీ నాకు మాత్రం ఎలాంటి కష్టం పడకుండా ఇంట్లో కూర్చొని కోటీశ్వరురాలైనా నాకు వద్దు. నాకు కష్టపడే అమ్మాయే కావాలి, అలాంటి అమ్మాయే నాకు సెట్ అవుతుంది కూడా. అయినా గత వారం రోజులుగా ఇదే మాట మొత్తుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోరే. పెళ్ళయ్యాక అన్నీ అవే సెట్ అవుతాయిరా. అన్నీ సెట్ అయ్యాకనే పెళ్ళి. అయినా నేనేం పెళ్లి చేసుకుని అనట్లేదమ్మా, నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకుంటా అంటున్నాను. అంటే ఇప్పుడు నీకు నచ్చే అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? అవసరం లేదు, నేనే వెతుక్కున్నా. ఎవర్రా అది? మనోళ్ళేనా? బాగా సెటిల్ అయిన ఫ్యామిలీయేనా? అమ్మా, ఇది పెళ్లి సంబంధం గురించి కాదు, బిజినెస్ డీల్ మాట్లాడినట్టుంది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేమి? తన పేరు ఏమీనే. అంటే క్రిస్టియన్సా? పళ్ళు రాలగొడతాను ఎత్తవా? వేషాలు వేస్తున్నావా? అయినా అక్కడ అమ్మాయి అంటున్నావు, మన పద్ధతులు అలవాట్లు తెలుసున్నాయో లేదో? అమ్మా ప్లీజ్, ఇంత పాతకాలపు మనిషి వెంటే నువ్వు వెళ్ళి ఒకసారి నీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయించుకో. అయినా అమ్మాయి తెలుగు అమ్మాయి, బహుశా అమ్మాయి పేరు ఏమీ కాదేమో. పేరు కూడా తెలియకుండా ఎలా ఇష్టపడ్డావురా? తన కష్టం చూసి. అయినా నీకు కావాల్సిన పేరే కదా, నేను కనుక్కుంటా. రే 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 రే, కాల్ కట్ చేసి ఎత్తవా? రే వీడేంద్ర ఈ టైంలో బయటకు వెళ్తా అంటుండు, నువ్వెంతమ్మని చెప్పినావా? నేనేం చెప్పలేదురా. రే ఎక్కడికి రా?
నాకు కావాల్సింది తెచ్చుకోవడానికి. Hey, my car met with an accident. Oh shit, you okay? I'm okay, don't worry. Can you come home by cab though for tonight then? Yeah, that's completely fine. I'll manage. Don't worry. Okay, I'll see you at home. Bye. Bye. నేను కూడా ఇక్కడ 5 minutes రేడియస్లో ఉంటాను. మీ నెంబర్ చెప్పండి, ట్రై చేస్తా. 4256781234. ఏమైంది? ఆల్ ఓకే? అటు పద చెప్తాం. థ్యాంక్ గాడ్ నువ్వు రాకపోయి ఉంటే సిచ్యువేషన్ ఏమై ఉండేదో అని భయంగా ఉంది. అవును, అయినా ఏంటి మళ్ళీ వచ్చావు? అంటే అది నీ ఓ పేరు. షిట్, 11 అయింది, స్టోర్ క్లోజ్ చేయాలి. ఏంటి బర్త్డే రోజు కూడానా? నేను చేస్తా, ఇటు. మా ఓనర్ చూస్తే బాగోదు. ఇట్స్ ఓకే. అరే నేను ఏమైనా రాబ్ చేస్తున్నానా? మాపే కదా, ఇటు. If you don't mind, can I ask you something? If you think I'll mind. అడుగు, పర్లేదు. కొంచెం ఏమనుకోకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? If you don't mind, రోజు డ్రాప్ చేస్తా. Thank you. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏ పర్లా, మాప్ చేసినా కదా. Hey, thank you for the ride. ఇట్స్ ఓకే, ఆల్ గుడ్. అవును, ఇంతకీ నీ పేరు? Hey, can I ask you something? యా, అడుగు. పొద్దున్నేనంటే ఇష్టం అన్నావు కదా, ఎందుకు? ఐ మీన్ నాకే ఎందుకు కనెక్ట్ అయ్యావా అని. నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పే ముందు నీకెందుకు అట్రాక్ట్ అయ్యానో చెప్తాను. నీ స్మైల్ ఏదో పవర్ ఉందబ్బా దానిలో. అది ఎప్పుడు గుర్తొచ్చినా కూడా నా ముఖం వెలిగిపోతుంది. నీకు విషయం తెలుసా, నేను స్టార్టింగ్లో ఓన్లీ నీ స్మైల్ చూడడం కోసం గ్యాస్ స్టేషన్కి వచ్చేవాడిని. ఇంకా నువ్వంటే ఎందుకు ఇష్టం ఆ విషయానికి వస్తే, నువ్వు చేసే జాబ్ ఏమంత ఈజీ జాబ్ కాదు, బట్ యూ చోస్ టు డూ ఇట్. నాకు ఆ హార్డ్ వర్క్ చాలా ఇష్టం. కానీ ఇంతకన్నా టఫ్ జాబ్స్ చాలా మంది చేస్తారు, బట్ నేను ఎవరికి ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు. అసలు నీకెందుకు కనెక్ట్ అయ్యానో కూడా నాకు తెలీదు. అది తెలుసుకోవడం కోసమే ఏది పడితే అది కొంటే గ్యాస్ స్టేషన్కి వస్తాను. అంటే నీకున్న జాబ్కి, నీకున్న లైఫ్ స్టైల్కి యూ కుడ్ హ్యావ్ గాన్ విత్ అ బెటర్ పర్సన్ దెన్ మీ కదా. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. నీకన్నా బెటర్ పర్సన్ ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో మట్టికి ఇప్పుడు దాకా నువ్వే ది బెస్ట్ పర్సన్. ఇది మట్టికి ఖచ్చితంగా చెప్పగలను. అది కాదు, స్పెసిఫిక్గా నేనే ఎందుకు నచ్చానా అని. పైగా నాకే ఫుల్ టైం జాబ్ కూడా లేదు, ఏదో పార్ట్ టైం చేస్తూ కష్టపడుతున్నా అంతే. కారణం ఏదైతే ఏంటి, కష్టపడుతున్నావు కదా, అది చాలు నేను ఇష్టపడడానికి. ఐల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. కారణం ఏదైతే ఏంటి, కష్టపడడం ముఖ్యం. నువ్వు అదే చేస్తున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ. ఓ ప్లీజ్, అన్నిసార్లు థ్యాంక్ యూ అనుకు. నాకేదో క్యాబ్ డ్రైవర్ ఫీలింగ్ వస్తుంది. లేదు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. Take left at West Palmer Lane. హే, మనం లెఫ్ట్ కదా వెళ్ళాల్సింది. అస్సలు కంగారు పడకు, రైట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం. రిలాక్స్. దిగుదామా? ఇక్కడ ఆపావేంటి? కంగారు పడుకు, నేనే స్మగ్లర్ని కాదు. దిగు, కళ్ళు మూస్తున్నాను. ఆల్రెడీ చీకట్లో ఉన్నామయ్యా, ఎటు ఏం కనిపించట్లేదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్ నౌ. వావ్. I'm glad this happened. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ ఇలాగే అంటే నెక్స్ట్ ఇయరే కదా. నా బర్త్డే కాదు, మళ్ళీ మనం కలిసేది ఎప్పుడు? అవుట్ ఆఫ్ గ్యాస్ స్టేషన్. నీకు ఓకే అంటే ఇప్పుడే వెళ్దాం. పైగా 12 దాటింది అంటే సండే, నీకు హాలిడే కదా. బాగానే గుర్తుపెట్టుకున్నావు కదా. గుర్తుపెట్టుకునే మూమెంట్స్ గడుపుతావు కదా. అసలెప్పుడు లేని ఓ ఆరాటం నాలో కలవాలి అంటూ నన్నే తోసేనా, ముందెప్పుడు రాని ఓ మాటం నాలో ఇప్పుడే చూస్తుంటే నా మది మురిసేనా. అనగా అనగా ఒంటరి మేఘం చెలిమే అడిగేనా, అలలా పైకి గిరిన నెమలే తననే కలిసేనా. ఎప్పుడు అడిగిన బంధం నాకే కదిలొచ్చేనా, అది నాలో పలి నన్నే నాకు కొత్తగా చూపేనా. నాకే గొప్పగా తెలిసానే, నీ చూసే తీరం ఏదేనే. ఏం అవును, నేను నైట్ మళ్ళీ గ్యాస్ స్టేషన్ ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదు. నీ పేరు తెలుసుకుందామని. కొంపదీసి ఏమీ అయితే కాదు కదా. కాదులే కానీ మనం ఇప్పటి వరకు పేర్లు చెప్పుకోలేదా? దట్ ఈస్ మై పాయింట్. ఇంత సీనిక్ వ్యూ ఉండి సింపుల్గా కాకుండా పోయిటిక్గా ట్రై చేద్దామా? నాకు నీ అంత పోయట్రీ రాదులే కానీ ముందు నువ్వే చెప్పు. ఆకాశం అంత ప్రేమ నాలో ఉందనో ఏమో, నా పేరు ఆకాశ్ అని పెట్టారు. నీ పేరు? భూదేవంత ఓర్పు నాలో ఉందనో ఏమో, నాకు భూమి అని పేరు పెట్టారు. పోయట్రీ రాదన్నావు, అంత బాగా చెప్పావు. అది మా అమ్మ చెప్పింది. అవును, ఆకాశం భూమి కలుస్తాయంటావా? కలిసాయి కదా. యునో, మనం ఒక ప్లేస్ చూసినప్పుడు ఆ మూమెంట్ని, ఆ కనెక్షన్ని ఎప్పుడు ఫీల్ అవుతామో తెలుసా? దాని వెనకాల ఒక ఎమోషన్ ఉన్నప్పుడు. లాస్ట్ టైం నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కలగని కనెక్షన్ నాకు ఇప్పుడు కలుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దిస్ వ్యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఎమోషన్ అన్నావు కదా,
అయితే సెల్ఫీ దిగాల్సిందే. ఏం చేస్తున్నావు స్కై బాయ్? ఇన్స్టాలో పోస్ట్ పెడుతున్నా షోల్డర్ ఫౌండ్ సంథింగ్ దట్ మేక్స్ మీ హ్యాపీ అని. అవునా, పెడితే పెట్టావు కానీ అడ్డమైన పోస్ట్లో నన్ను మాత్రం ట్యాగ్ చేయకు. ఆల్రెడీ చేసేసా భూమి. ఆకాష్ సర్లే, ఇంతకీ ఈ పోస్ట్కి హ్యాష్ ట్యాగ్ ఏంటి? హ్యాష్ ట్యాగ్ ఏబీ. మేఘం చెలిమే అడిగేనా అలలా పైకి గిరినో నెమలే తననే కలిసేనా ఎప్పుడు అడిగినా బంధం నాకై కదిలొచ్చేనా అది నాలో కలినన్నే నాకు కొత్తగా చూపేనా నాకే గొప్పగా తెలిసానే నీ చూసే తీరం ఏదేనే